తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తాజాగా భక్తుల రద్దీ ఎక్కువైందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు నేటి నుంచి సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వీకరించనున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో తిరిగి సిఫార్సు లేఖలను స్వీకరించాలని నిర్ణయించారు. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తెలిపింది. కానీ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను నేటి నుంచి అనుమతిస్తారు. భక్తులకు రేపటి నుంచి సిఫారసు లేఖలపై దర్శనం లభిస్తుంది. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల దర్శనంలో దాదాపు 6 గంటల సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తాజాగా భక్తుల రద్దీ ఎక్కువైందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు నేటి నుంచి సిఫారసు లేఖలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించనున్నట్టుగా అధికారులు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక భక్తుల రద్దీ తగ్గడంతో తిరిగి సిఫారసు లేఖలను స్వీకరించాలని నిర్ణయించినట్టుగా మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఈ సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపింది. కానీ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని సిఫారసు లేఖలను తీసుకుంటున్నట్టుగానైతే తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే సిఫారసు లేఖలకు సంబంధించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోవట్లేదంటూ కూడా గతంలో ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, మిగతా ఇతరత్ర వాళ్ళు కూడా అయితే చెప్పిన బాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరి సిఫారసు లేఖలను కూడా మేము పరిగణలోకి తీసుకొని అనుమతిస్తామంటూ కూడా ముఖ్యంగా పర్టికులర్ డేట్ రోజుల్లోనే ఈ సిఫారసు లేఖలకు మేము అనుమతిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే సిఫారసు లేఖలకు మేము తీసుకోమని చెప్పిందో దాన్ని పునఃసమీక్షించుకొని ఈ యొక్క ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అయితే తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి భక్తుల రద్దీ సాధారణంగా 5 నుంచి 7 గంటల సమయమే పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సిఫారసు లేఖలను తీసుకొని వారికి దర్శనం కల్పించేటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లను అయితే భక్తులు శ్రీవారి దర్శనం కోసం అయితే వేచున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉచిత దర్శనానికి అయితే 6 గంటలు, అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి టికెట్ లేకుండా నిలబడ్డ వారికి అయితే 7 నుంచి 8 గంటల సమయం అయితే పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే తిరుమలలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యం తిరుమలలో కూడా సెక్యూరిటీని అయితే టైట్ చేసినట్టుగా, పెంచినట్టుగా తెలుస్తుంది. గతంలోనే ఆక్టోపస్ బృందం కూడా తిరుమలలో సోదాలు నిర్వహించినట్టుగా, తిరుమల ఎందుకంటే ఆ రోజుకు 1 కోటి 2 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకుని ఉండేటువంటి రద్దీ ప్లేస్ కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఆతంకవాదుల నుంచి ఎటువంటి అపాయం తలెత్తకుండా తిరుమలలో కూడా ఎప్పటికప్పుడు సోదాలు జరుగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆక్టోపస్ బృందం కూడా ఇక్కడైతే తమ యొక్క తనిఖీలు నిర్వహించడం, అక్కడ కాచుకొని ఉండడం అటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తిరుమలలో వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేలాగా ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కమిటీలు కూడా చెప్పినట్టుగా, అధికారులు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.